बोल सीतारामचंद्र महाराज की, बोल रामानुज स्वामी जी महाराज की, बोल भारत माता की, भारत माता की, भारत माता की जय श्रीमన్నారాయణ. భగవద్బంధువులారా, మేము నిజానికి ముందే మాట్లాడి వెళ్ళిపోతామని చెప్పాం. మా అప్పాల ప్రసాద్ గారు అప్పాలు పెడతా ఉన్నారు. కాస్త తిని రుచి చూసి వెళ్దాం అనుకున్నాం. ఆయన ఒకటి పెడతాడు అనుకున్నాం, కానీ చాలా ఉపమాలు అప్పాలు పెట్టారు. ఎన్నో ఉపమానాలు చూపిస్తూ మన దేశం యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల వైభవాన్ని దిగంతాలకి తీసుకువెళ్తూ చిన్న పిల్లలకు కూడా చక్కగా తెలిసేలాగా నా దేశం ఎంత గొప్పది, నా దేశంలో ఉన్న నాయకులు ఇప్పుడు వాళ్ళు కాదు, పురాతనంగా ఉన్న నిజమైనటువంటి స్వార్థాన్ని వదిలిపెట్టిన మహనీయుల త్యాగధనుల యొక్క వైభవాన్ని ఒక్కసారి గుర్తు చేశారు. నిజానికి వాళ్ళందరినీ ప్రాతస్మరణీయులు అంటారు. ఏమంటారు? పొద్దున లేవగానే తలుచుకోవాలి. మనకి పుట్టుకతోనే కొన్ని రుణాలు ఉంటాయి. వాటిల్లో భ్రూణహత్య, వీరహత్య ఇవన్నీ ఉంటాయండి. అవి పోవాలంటే ఇలాంటి మహనీయులను తలుచుకుంటే పోతాయి. ఈరోజు అందరినీ పరిచయం చేస్తారు. ఆ రోజు ఎప్పుడో ఆరంభమైన దగ్గర నుంచి ఈనాడు మోడీ గారి వరకు వారు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి కార్యక్రమాలన్నీ స్మరించారు. మనకి రెండు ఉన్నాయి, ఒకటి దేశం, రెండు దైవం. కేవలం దేవుణ్ణే పట్టుకున్నా తప్పు, కేవలం దేశాన్నే పట్టుకున్నా తప్పు. రెండు ఉండాలి. ఈ రెండు ఉండాలని నేర్పిన తల్లి ఒక ఆవిడ. తల్లులందరూ అలా ఉండాలి అని మనకి చూపించింది త్రేతాయుగంలో సుమిత్ర. ఆ సుమిత్రకి ఇద్దరు కొడుకులు, సౌమిత్రుడు. ఎవరు వాళ్ళిద్దరు? ఒక్కడిని కంటున్నాం మనందరం, మనం కాదు, మీరందరూ. ఒక్కడు కాదు కనాల్సింది, ఇద్దరిని చూపించింది ఆ తల్లి. ఇరువురు పిల్లలు. ఒకడిని దేశానికి ఇచ్చింది, ఒకడిని దైవానికి ఇచ్చింది. దైవం అంటే రామచంద్రుడు, ఆయన్ని సౌమిత్రి అనే పేరు కలిగిన లక్ష్మణస్వామిని. రెండు, శత్రుఘ్నుడిని భరతుడికి రాజ్యానికి ఇచ్చింది. తల్లులు అనేవారు అలా ఇద్దరు పిల్లల్ని కనండి. నిజమైన త్యాగ ధని ఎవరు? సుమిత్ర. ఇద్దరు కొడుకుల్ని వదిలేసిందండి. మనం 10 మందిని కానీ ఎవరినో ఒక్కడిని వదులుదాం అనుకున్నారు పూర్వం. కానీ ఇద్దరిని కానండి, ఇద్దరిని త్యాగం చేయండి అని నేర్పిన గొప్ప త్యాగశీలి మన సుమిత్ర. అలాంటి గొప్ప తల్లులు పుట్టినటువంటి ఈ భూమి ఎందరో. అసలు మామూలుగా ఒక మాటలో చెప్పాలంటే మన భూమికి పేరే రత్నగర్భ అంటారు. ఏమంటారు? రత్నగర్భ. రత్నాల్ని దాచుకుని ఉంటుంది. అయితే రత్నాలు మన అన్వేషించి రావు, రత్నాల్ని మనమే అన్వేషించి పోవాలి. రత్నం ఎవడి మెడలోకి వెళ్తే వాడు గొప్పవాడు అవుతాడు. ఆ రత్నాలన్నీ ఈ భూమి మీదే పుట్టాయండి. అవే ఇందాక దాకా పరిచయం చేశారు. ఆ రత్నాలని తెచ్చి ఇక్కడ పెట్టారు చిన్న పిల్లల్ని. వాళ్ళందరూ తుర్రుమని వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. శత జయంతి వేడుకలు భారతదేశం అంతటా జరుగుతున్నాయి. వడ్డేపల్లి ఈ వరంగల్లో చక్కగా ఈ ప్రాంతం గురించి ఇందాకే చెప్పారు. అటువంటి ఈ ప్రాంతంలో మళ్ళీ కాషాయపు రంగు రెపరెపలాడడం చక్కగా ఇది ఒక శుభ సూచకంగా మేము భావిస్తున్నాం. ఇది వర్ధతాం అభివర్ధతాం అని ఆకాంక్షిస్తూ ఈరోజు జరిగిన కార్యక్రమం, పెద్దల ప్రసంగాలు మీకే కాదు మీ పిల్లలకు కూడా మంచి ఉత్తేజాన్ని ఇస్తాయి. ఇందాక మా అప్పాల ప్రసాద్ గారు చెప్తుంటే కెమెరామెన్ కూడా ఇలా ఊగుతున్నాడు. అంటే అందులో అందరికీ వేడి పుట్టింది. అలాంటి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటుంటేనే తెలుస్తుంది. ఇందాక తల్లి ఇద్దరు చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు. జుట్టు విరబోసుకోవడం మీద ఎంత బాగా చెప్పారండి. కానీ ఒక చిన్న మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తా. జుట్టు విరబోసుకుంటే ఏమిటో తెలుసునా అండి? ఎవరైనా ఒక శపథం చేస్తే ఆ శపథం మీద కట్టుబడి ఉండడం కోసం జుట్టు విరబోసుకుంటారట. అలా చేసింది ద్రౌపది. దేనికోసం శపథం చేసింది? వాడి తొడలు విరక్కొడతా, వాడి రొమ్ము చీల్చి వాడి నెత్తురు
నా శిరస్సుకి అలుముకుంటే తప్ప ఈ ముడి వేయను. ఎవరైనా అలా శపథాలు చేస్తున్నారేమో నాకు భయం వేసి ఎంతోమంది ఆడవాళ్ళని అడిగా, అమ్మ ఏమన్నా శపథం చేసావా? ఏమిటండి, జుట్టు విరబోసుకున్నావు కదమ్మా. నాకు ఏ పదం తెలియదండి, శపథం ఏం తెలుసండి. నేను మంచిదాన్ని మరి ఎందుకు విరబోసుకున్నావు? శపథాలు ఏమైనా చేసేటట్లయితేనే విరబోయి. ఆయన ఎవరో అనుకున్నాడు, 60 ఏళ్ళు వచ్చేట, అయినా సరే ఆయన ఇంకా పెళ్లి చేసుకోవాలా. ఎందుకు అని అడిగితే 10th పాస్ అయితే తప్ప నేను చేసుకోను అన్నట్టు శపథం. వాడు 60 ఏళ్ళైనా పెళ్లి అవ్వలేదు. ఇంకెందుకు పెళ్లి, 90 ఏళ్ళు వచ్చినా పెళ్లి అవ్వదు. అవుతుందే, బట్ 10th పాస్ అవ్వడు. ఎందుకంటే 60 ఏళ్ళ నుంచి సబ్జెక్టులు మారిపోతున్నాయి. చూసారా పేపర్లో వచ్చింది చాలా కాలం క్రితం. అయితే ఒకటి, మీ గడప లోపల మీ కులం, గడప దాటితే హిందువలం అనే ఒక నానుడిని మన వాళ్ళు ఈ శత జయంతి సందర్భంగా తీసుకొచ్చారు. నిజానికి ఒకటే, కులం అంటే ఒక సమూహం అనే పేరు. అందరూ ఒకే పని చేస్తే దాన్ని ఆ కులం అని పిలుస్తూ ఉంటారు. చూడండి, గురువు గారి దగ్గర చదువుకుంటున్నారు విద్యార్థులందరూ, వారిని గురుకులం అని పిలుస్తారు. అంటారా అనరా? కుండలన్నీ తయారు చేసేవారిది అది ఒక కులం, అలాగే బంగారం చేసేవారిది ఒక కులం. అంతే తప్ప ఏదో వీడు గొప్ప వాడు గొప్ప అని కాదు. ప్రసాద్ గారు చెప్పమన్నారు కనుక ఒక చిన్న మాట చెప్తా. నేను వెళ్ళాలనున్నా మిమ్మల్ని వదిలిపెట్టాలని పిచ్చట్లేదు. అసలు మిమ్మల్ని నేను వదలటం కాదు, ఇది నన్ను వదలటంలా. దీనికి పేరే మైకాసురుడు అని పేరు. నిజానికి నేను చాలా టైం అంటే కట్టుబడి ఉండిపోతాను. కానీ ఒక మాట ఆయన చెప్పమని అన్నారు పెద్ద ఆయన కనుక ఒక చిన్న మాట చెప్తా. మన వైష్ణవ సంప్రదాయంలో, మన ఆర్ష సంప్రదాయంలో మనకు ఒక మాట చెప్పారు. సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు ఒక మాట, చాలా అందమైన మాట. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, కులాల్లో మనకి 4 రకాలుగా వర్ణించారు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వీళ్ళల్లో ఎవరు గొప్ప చెప్పండి? మిమ్మల్ని ఏమండి? కొంతమంది బ్రాహ్మణులు గొప్ప అంటారు, కొంతమంది క్షత్రియులు గొప్ప అంటారు, కొంతమంది వైశ్యులు గొప్ప అనుకుంటారు. ఎవరికి వాడే నేను గొప్ప అనుకుంటారు. ఆయన అంటున్నారు ఎవరికి వాడే గొప్ప అని కాదు. ఎవరు గొప్ప? సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట చెప్పినా నేను. ఏం చెప్పాడో తెలిసిన దేవుడు, ఎవడికి దైవభక్తి ఉంటుందో వాడే అన్ని కులాలలోకి గొప్ప కులం కలిగిన వాడు, వాడే నాకు శ్రేష్ఠుడు అని దైవం చెప్పిన మాట నేను శ్లోకంతో సహా చెప్పనా? అలాంటి దేశభక్తి కలిగిన వాడిని, దైవభక్తి కలిగిన వాడిని పేరు పెట్టి పిలవకు, కులంతో పిలవకు, ఫలానా గ్రామం వాడని పిలవకు, నల్లోడు, పొట్టోడు, బండోడు అనకు. ఏమని పిలవాలి? ఏకాంతీ వ్యపదేష్టవ్య, వాడిని ఏకాంతి అని పిలవాలి. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి అప్పాల ప్రసాద్ గారు అనే కంటే భరతమాత పుత్రుడా అని పిలిస్తే ఉప్పొంగిపోడండి ఆయన. అవునా కదా? ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరుతో పిలవటం కంటే సహజంగా సీతాదేవికి ఏమని పిలిస్తే ఇష్టమో చెప్పండి, మీరు చెప్పండి. మిమ్మల్ని చూసారా చెప్పేసాడు. ఏ స్త్రీకైనా తన భర్తతో పేరుతో పిలవాలనిపిస్తుంది. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన కోమల సుందరాంగి అంటారు. ఎప్పుడైనా సరే రామపత్ని అని పిలిస్తే ఆవిడికి ఇష్టం అంటాడు. తెలుసండి? మరి రాముడికి ఎలా పిలిస్తే ఇష్టం అండి? చాలా మంది ఆడవాళ్ళు దెబ్బలాడతారు, అందుకే ముందే చెప్పేస్తారు. ఎంతసేపు ఆడవాళ్ళకి భర్త పేరేనా అని కాదు, భర్తకు కూడా ఎలాగ ఇష్టమో తెలుసా? రాముడికి శ్రీరామ అని పిలిస్తే ఇష్టం కాదట, సీతాపతి అని పిలవాలట. ఏమని పిలవాలి చెప్పండి? చూస్తారా పూర్వకాలంలో భార్యాభర్తలు అంటే ఎంతేదో. ఒకసారి ఒక ఊరు వెళ్తే వాళ్ళ ఆవిడ సర్పంచి, కానీ సర్పంచ్ సీట్లో వాళ్ళ ఆయన వచ్చి కూర్చున్నాడు. నేను అడిగాను, సర్పంచ్ అండి ఆడవాళ్ళ పేరు చెప్పాను, నువ్వు వచ్చావేంటే అని అడిగి. చాలా కాలం శ్రీకాకుళం అడిగితే అప్పుడు ఇక్కడ ఇదే రూల్ అండి, ఆడవాళ్ళు ఉంటారు కానీ పెత్తనం అంతా మాదే. అలా కాదు, ఆవిడ కూడా రమ్మని అన్నానండి, ఆవిడ పేరు చెప్పానని వాడి కోపం వచ్చిందండి. నిజంగా భార్యాభర్తలు అలా ఉండొచ్చా చెప్పండి? భార్య పేరు చెప్తే ఉప్పొంగాలి,
భర్త పేరు చెప్తే భార్యకు ఉప్పం కాదు, అంతే తప్ప నా పేరు చెప్పలేదు మా ఆవిడ పేరు చెప్పాడనే కోపాలు కూడా రాకూడదు. అందుకని పేరు ముఖ్యం కాదు. సరే వదిలేద్దాం. దేవుడు ఏమని చెప్పాడు? ఏకాంతీ వ్యపదేష్టవ్య, వాడు ఏకాంతీ అని పిలవాలి. నైవ గ్రామ కులాదిభి, దేవుడు చెప్పిన మాట. కులంతోనో గ్రామంతోనో పిలవకండి. వాడు బ్రాహ్మడు, క్షత్రియుడు, శూద్రుడు ఇలా పిలవకండి. హరిభక్తుడని పిలవండి. ఏమన్నారు చెప్పండి? లేదు దైవభక్తుడని పిలవండి, అంతే తప్పలేదు. దేశభక్తుడని పిలవండి తప్ప పేరుతో మాత్రం పిలవకండి. వాడు ఒకవేళ శూద్రుడైతేనండి కులం చూడకండి. ఏకాంతీ వ్యపదేష్టవ్య నైవ గ్రామ కులాదిభి తస్మై ధేయం తతో గ్రాహ్యం సచ పూజ్యో యదాహ్యం. ఎంత అందంగా చెప్పాడు. అలాంటి వాళ్ళు ఇస్తే పుచ్చుకోండి, మీరు వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేయండి, వందనం చేయడం తప్పులేదు. అందుకే మన ఋషులు కూడా ఒక మాట చెప్పారు, మా జనో వంశే, మా వంశంలో పుట్టేవాడు దైవభక్తుడై ఉండాలి, దేశాన్ని ప్రేమించేవాడై ఉండాలి, దేశ రక్షకుడు కావాలి. లేకపోతే వాడు గర్భంలోనే విచ్ఛిన్నమైపోవాలి. ఒకవేళ పుడితే పురిట్లోనే చనిపోవాలి. ఇది కోరారండి మన ఋషులు. ఏ తల్లులైనా అలా కోరగలరా? మిమ్మల్ని నా కడుపున దేశభక్తుడు పుట్టకపోతే వాడు పోవాలని ఎవరైనా అనుకుంటారా? చెప్పండి. మగవాడు తండ్రులు అనుకుంటారా? అనుకోరు. వాడు ఒక హిరణ్యాత్ముడైనా, హిరణ్యకశిపుడైనా, ఒక రావణాసురుడైనా పర్వాలేదులే ఏం చేద్దాం, కానీ వాళ్ళు అలా అనుకోలేదండి. దేవుణ్ణి ప్రార్థించారు, నా కడుపున మంచివాడు పుట్టాలి అని కోరుకున్నారు. ఆ సంప్రదాయం అండి. అందుకే అందరూ సమానమే. ఎప్పుడు దైవభక్తి ఉంటే, దైవభక్తి అమితంగా కలవాణ్ణి గౌరవించాలి, అలాంటి వాడిని పూజించాలని చెప్పిన సమతావాది, సమతామూర్తి భగవద్ రామానుజాచార్య స్వామి గారు. మా అప్పాల ప్రసాద్ గారు ఒకసారి సమతామూర్తి గురించి చెప్పండి అన్నారు. సరే, రామానుజుల గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. ఈ ఓరుగల్లులో చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరు గుండెల్లో గల్లు గల్లెమని రామానుజుల వారి విషయాలు ఎన్నో చోటు చేసుకున్న పవిత్ర భూమి ఇది. అటువంటి ఈ భూమిలో, ఈ సత్సంగంలో, ఈ సంఘంలో ఈరోజు పాల్గొనే ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు. కార్యకర్తలు చాలామంది మా దగ్గరకు వచ్చారు. శ్రీమాన్ సౌమిత్రి రాము గారు నేతృత్వంలో వచ్చి అందరూ ఆహ్వానించడం జరిగింది. పాల్గొనే సదవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ. బోల్ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీమన్నారాయణ.